మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై హింద్, జై భారత్. ఈరోజు మరి నేతాజీ జయంతి సందర్భంగా వారి జీవితంలోని కొన్ని ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి ఘట్టాలు మనం తెలుసుకుందాం. అయితే జననము మాత్రమే కలిగి మరణం లేనటువంటి ఏకైక వ్యక్తి నేతాజీ అని చెప్పవచ్చు. అంటే వాస్తవంగా ప్రజల కొరకు, దేశం కొరకు, ధర్మం కొరకు జీవించినటువంటి వాళ్ళు మరణించినా కూడా బ్రతికి ఉన్నట్టే లెక్క అని వివేకానంద చెప్పడం జరిగింది. అయితే నేతాజీ విషయంలో మాత్రం ఏంటంటే వారు జన్మించారు, దేశం కొరకు పనిచేశారు, దేశం కొరకు తప్పించారు, ధర్మం కొరకు తప్పించారు. కానీ ఆయన మరణము మరి ఒక విషాద ఘట్టంగా మిగిలిపోయింది. ఇప్పటికి కూడా వారు మరణించినారనేటువంటి విషయం ఎక్కడ కూడా తేలలేదు, ఎవరు కూడా నమ్మడం లేదు. ఇంకా వారు బతికే ఉన్నారనేటువంటిది మరి అనేక రకాలటువంటి విచారణల ద్వారా తెలుస్తుంది. కొందరు చనిపోయారని, కొందరు బతికి ఉన్నారని. ఏది ఏమైనా కేవలం జననం మాత్రమే కలిగి మరణం లేనటువంటి ఒకే ఒక నేత నేతాజీ. అదేవిధంగా మనకు ఎంతోమంది నేతలు ఉన్నారు దేశం కొరకు పోరాటం చేసినటువంటి వాళ్ళు. కానీ ఒక్క సుభాష్ చంద్రబోస్ గారినే మనం నేతాజీ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. దాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు మరి సుభాష్ చంద్రబోసు ఎటువంటి నేతనో, ఎటువంటి నేతృత్వము కలిగినటువంటి నేతనో మనం చెప్పవచ్చు. నిజమైనటువంటి ఒక నేషనల్ లీడర్, నిజమైనటువంటి నాయకుడు, నాయకత్వానికి, ట్రూ లీడర్షిప్కు మరి ఉదాహరణ, నిక్కచ్చి ఉదాహరణ మనకు సుభాష్ చంద్రబోస్ జీవితంలోని ఘట్టాలను చూస్తే తెలుస్తుంది. అందుకొరకనే ఈ జాతికి ముఖ్యమైనటువంటి నేషనల్ లీడర్స్ ఆధునిక కాలంలో మరి చెప్పాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా మరి దేశం గుర్తించినటువంటి నేతలు ఇద్దరు, ఒకటి వివేకానంద, రెండు నేతాజీ. ఇద్దరు కూడా ఈ దేశ యువతకు ఆదర్శం కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ వివేకానంద జయంతిని జాతీయ యువజనోత్సవంగా ప్రకటించింది. అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, నేతాజీ జయంతి వరకు మధ్యన ఉన్నటువంటి రోజులను జాతీయ యువజన దినోత్సవాలుగా ప్రకటించి ఈ రోజు వరకు జాతీయ యువజనోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు ముగింపు కార్యక్రమం. అదేవిధంగా దేశంలోని కొంతమంది ప్రజలు పరాక్రమ దివస్గా నేతాజీ జయంతిని పరాక్రమ దివస్గా కూడా జరుపుతున్నారు. పరాక్రమానికి, నిజమైనటువంటి పౌరుషానికి, నిజమైనటువంటి నేతృత్వానికి ట్రూ ఎగ్జాంపుల్, నిజమైనటువంటి నిదర్శనము, నిజమైనటువంటి నేత మనం నేతాజీ అని చెప్పవచ్చు. కటక్లో జన్మించినటువంటి, ఒరిస్సాలోని కటక్లో జన్మించినటువంటి నేతాజీ జీవితం చూడండి. ఒక్క క్షణం కూడా తన అణువణువు, కణము కూడా దేశం గురించినటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి. అంటే చాలామందికి స్వాతంత్రం అనగానే, స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చిందంటే వెంటనే అదొక పిచ్చి రోగం అయిపోయింది దేశ ప్రజల లోపల. గాంధీ తాత, చాచా నెహ్రూ, అంతే. వీళ్ళిద్దరి పేర్లు తప్ప ఎంతోమంది దేశం కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు, వీరోచితంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారనేటువంటి విషయం చాలామందికి తెలియదు. ఈరోజు నేతాజీ ఫోటో కూడా తెలియనటువంటి విద్యార్థులు ఉన్నారంటే, డిగ్రీ పిల్లలు కూడా నేతాజీ ఫోటో తెలియనటువంటి వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కాబట్టి ఈరోజు యువతరానికి నేతాజీ గురించి తెలియాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అంటే ఆ రోజు గాంధీ, నెహ్రూ ఇలాంటి వాళ్ళందరూ కూడా మితవాదంతో, ఒక అహింసా సిద్ధాంతంతో స్వాతంత్రం సముపార్జన కొరకు పనిచేస్తే, ఆ ఆలోచన, ఆ ఐడియాలజీతో పనిచేస్తే, కానీ నేతాజీ లాంటి విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధులు లేదు, ఎత్తుకు పై ఎత్తు వేయాలి, దెబ్బకు దెబ్బ కొట్టాలి, కత్తికి కత్తే సమాధానం అనేటువంటి హింసావాదంతో మరి విప్లవ మార్గంలో వారి లక్ష్యం ఒక్కటే. ఎంత విప్లవం చేసినా, సాయుధ పోరాటం చేసినా, తుపాకులు పట్టినా, విదేశాల సహాయం తీసుకున్నా కానీ లక్ష్యం మాత్రం ఏంటంటే ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడం. కానీ ఇది నచ్చలేదు గాంధీకి. వ్యక్తిగతంగా మరి సుభాష్ చంద్రబోసు 2 సార్లు ఏఐసిసి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి 2 సార్లు అధ్యక్షులుగా ఎన్నుకోబడడం జరిగింది. కానీ తనకు నచ్చనటువంటి నేతాజీ ఎన్నికైనటువంటి ఉద్దేశంతో గాంధీజీ ఆ కాంగ్రెస్ పార్టీ లోపల విభేదాలు రావడం జరిగింది. ఈ గాంధీ యొక్క నేతృత్వం అనేటువంటిది, గాంధీ యొక్క ఆలోచనలు నచ్చకపోయేసరికి నేతాజీ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. అంటే వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత విప్లవాత్మకంగా, ఎంత వీరోచితంగా ఉంటాయంటే చూడండి. జై హింద్ అనేటువంటి, ఈరోజు మనం జై హింద్ అంటాం. జై హింద్ అంటే హిందువులకే జయం కాదు, మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి నినాదం. స్వాతంత్ర ఉద్యమం లోపల ఈ 3 అక్షరాల మంత్రం ఏదైతే ఉందో దేశ ప్రజలను ఉర్రుతలూగించింది, ఉత్సాహాన్ని రేకెత్తించింది, ప్రతి ఒక్క మనిషి లోపల కూడా స్ఫూర్తిని రగిలించింది. ఈరోజు గ్రామాలలో మరి గాంధీజీ గురించి ఎంత తెలుసో నేతాజీ కూడా అంతే తెలుసు, ఆనాటి పెద్ద మనుషులకు కానీ, ఆనాటి యువకులకు కానీ.
కాబట్టి నేతాజీ యొక్క వీరోచిత పోరాటం ఏదైతే ఉందో అదంది మనకు ఆదర్శనీయం. జర్మనీ వెళ్ళారు, జపాన్ వెళ్ళారు, అదేవిధంగా రష్యా వెళ్ళారు. జర్మనీ నియంత హిట్లర్ తోటి సమావేశం అయ్యారు. హిట్లర్తో సమావేశం అంటే మామూలు కాదు. కానీ హిట్లర్ కూడా సుభాష్ యొక్క భుజము తట్టి తప్పకుండా మనం ఇద్దరం కూడా కలిసి పోరాటం చేద్దామని చెప్పండి. సింగపూర్ లోపల ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది. సింగపూర్లో తొలి భారత ప్రధానిగా కూడా వారు ప్రకటించుకున్నారంటే ఎంత సాహసమో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆజాద్ హిందూ ఫౌజ్ లోపలనే మరి మహిళా విభాగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల యొక్క సైన్యం కూడా ఏర్పాటు చేశారు దేశం కొరకు. చూడండి, దేశం కాని దేశం లోపల దేశం కొరకు ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయడానికి. అదేవిధంగా ఆల్ ఇండియా రేడియో కన్నా ముందే మరి ఆజాద్ హిందూ ఫౌజ్ రేడియో విభాగాన్ని కూడా మరి రేడియో వార్తల ద్వారా కూడా బ్రిటిష్ వాళ్ళ వెన్ను లోపట వణుకు పుట్టించినటువంటి నేత నేతాజీ. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతూ మరి విప్లవ మార్గంలో పోరాడుతూ 11 సార్లు జైలుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నేతాజీ జీవితంలో మరి చూడండి, ఆ రోజుల్లోనే ఐఏఎస్ పరీక్ష పాస్ అయిన తర్వాత మరి తృణప్రాయంగా గడ్డిపూచతో సమానంగా దేశ స్వాతంత్రం కొరకు తన సివిల్ సర్వీస్ పరీక్షలు కూడా తన ఐఏఎస్ పరీక్ష కూడా రాజీనామా చేసి మరి కథన రంగంలో దిగినటువంటి యోధుడు, మరి వీర యోధుడు, ఒక యుగ పురుషుడు నేతాజీ అని చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు మరి అలాగే క్విట్ ఇండియా ఉద్యమాన్ని కూడా ముందుండి నడిపినటువంటి నేత మన నేతాజీ. కాబట్టి ఈరోజు దేశ ప్రజలకు వివేకానంద, నేతాజీ, భగత్ సింగ్, ఇలాంటి యువకుల యొక్క నేతృత్వం అనేటువంటిది అవసరం. ఇలాంటి జాతీయ నాయకుల యొక్క జీవిత చరిత్ర ఈరోజు యువతరానికి తెలియజేస్తున్నటువంటి నేపథ్యం అవసరాన్ని గుర్తు చేస్తూ వారి జీవితంలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలను గుర్తు చేయడం జరిగింది. ఆ మహాపురుషుడికి హృదయపూర్వక పుష్పాంజలి ఘటిస్తున్నాను. జై హింద్, జై భారత్.